గోవా ఇన్సిడెంట్ అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కదా. అసలు దాని గురించి ఏమంటారు? ఆ యాంకర్ ఆయనకి వెళ్ళిన పర్సన్ గురించి ఏం చెప్తారు? ఆ యాంకర్ కి కొద్ది కూడా బుద్ధి జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు. అలాంటి వైరల్ చేసే ముందు అమ్ముకుంటాడ ఎంత పూరు, ఆయనకి మనం ఇలా చేయటం పాపం తగులుద్దనే కొద్ది కూడా ఇంగిత జ్ఞానం లేదు. సో అది కరెక్టే కాదు. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో తెల్లారితే ఎన్నో వందల ఛానల్స్ లో ఎన్నెన్నో న్యూస్ చూస్తూ ఉంటాము. ఫంగస్ వచ్చినాయి, డీకంపోజ్ చికెన్ మటన్ అందరికి సప్లై చేస్తారు. ఐస్ క్రీమ్లు, వాటర్ లో కూడా, మినరల్ వాటర్ లో కూడా కొన్నిసార్లు పురుగులు చూస్తూ ఉంటాం. ఇలాంటి అన్ని పబ్లిక్ ఇష్యూస్ అన్ని వదిలిపెట్టేసేసి ఒక పూర్ పర్సన్ ని అలా వైరల్ చేసి ఆ నోట్లో మట్టి కొడతాం అన్నది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో టాపిక్ కూడా రేస్ చేస్తున్నారు. ముస్లిమ్స్ వీళ్ళు కావాలని ఇలా జాతరకు వచ్చి ఇలా చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ హిందూస్ అని కాదు కదా, హిందువుల్లో కూడా క్రిస్టియన్స్, అన్ని రిలీజన్, ఈ రిలీజన్ ఆ రిలీజన్ కాదు, అన్ని రిలీజన్స్ లో మంచి చెడు జరుగుతూ ఉంటది. అయినా ఆయన తక్కువగా కోవా బ్రెడ్ అమ్మినంత మాత్రం అది చెడ్డదని ఎవరు చెప్పారు? అది చెడ్డదేం కాదు. ఎక్కువ మంది కొనటం కోసం కూడా కొంతమంది రేట్ తగ్గించి లెస్ ప్రైస్ తో కూడా సేల్ చేస్తారు. తక్కువైనంత మాత్రాన దాన్ని మనం తక్కువగా చూడకూడదు. మరి అలా అని కూడా డిమార్ట్ లో ఆయన హెవీ డిస్కౌంట్ ఇస్తారు. ఎక్కడ లేని జనం అంతా చాలా మా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మోర్ ఉంది, రిలయన్స్ ఉంది, నెక్స్ట్ విజేత సూపర్ మార్కెట్ చాలా ఉన్నాయి, రత్నదీప్, ఇవన్నీ వదిలేసి మనందరం డిమార్ట్ కి వెళ్తాం కదా. ఆయన ఎక్కువ సేల్ అవ్వాలన్న ఉద్దేశంతో హెవీ డిస్కౌంట్ ఇస్తారు. అయినంత మాత్రం చెడ్డదని మీరు ప్రూవ్ చేస్తారా?